అండ్ మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది యూకే నుంచి ఇండియాకి. అండ్ ఫాలో ఫర్ మోర్. అండ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మా ప్లేస్ నుంచి, మేముండే ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఐ మీన్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes పడుతుంది. ఎర్లీ మార్నింగ్, ప్లెజెంట్ క్లైమేట్. అండ్ ఇప్పుడే మనం మోటోవేస్ ఎక్కాము. ఇక్కడ యూకేలో, ఓవరాల్ యూకేలో మనం ఈ హైవేస్ని మోటోవేస్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్. డ్రైవర్ కూడా మనకు తెలిసిన అతనే వచ్చాడు అనమాట. అసలు చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. ఐ మీన్ సేఫ్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా. అండ్ మళ్ళీ రిటర్న్లో తనే అడిగాడు అనమాట, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తున్నారో చెప్పండి, మళ్ళీ నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటానని. అండ్ రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ద డ్రైవర్. అండ్ ఎయిర్పోర్ట్కి ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. అసలు మాకు ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎలా ఉందంటే, పిల్లలతో అసలు చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాము. కాకపోతే ఇంకా జర్నీ అన్ని టైంకి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్కి చెక్ ఇన్ త్వరగా చేసాము. అసలు మేము లైన్లో కూడా వెయిట్ చేయలేదు. చూస్తారు ఆ వీడియో. ఇప్పుడే టెర్మినల్ 4కి మనం రీచ్ అయ్యాము. మ్యాక్సిమం మన ఇంటర్నేషనల్ టెర్మినల్స్ అన్నీ, ఐ మీన్ ఏ సౌదీ కానీ, ఖత్తర్ కానీ, ఇతిహాడ్ కానీ ఏటి వెళ్ళాలన్నా మ్యాక్సిమం మనం టెర్మినల్ 4కే వస్తామన్నమాట. మీరు చూస్తున్నారు ఇప్పుడు టెర్మినల్ 4. ఇది ఎంట్రన్స్ టెర్మినల్ 4కి. ఇంకా ఎయిర్పోర్ట్లో రీచ్ అయిపోయాము. అండ్ టెర్మినల్ 4లో దింపేసాము. మా పిల్లలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. టెర్మినల్ 4 నుంచి ఎంటర్ అవుతున్నామని. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం బ్యాగ్స్ చెక్ ఇన్ అన్నీ చేయడానికి. మీరు చూస్తున్నారు. అండ్ ఏంటంటే చెక్ ఇన్ అంత ఫాస్ట్గా అవుతుందని నేను అసలు ఊహించలేదు. ఇలా వెళ్ళాము, నేను అలా లగేజ్ వేసేసాను, వచ్చేసాను అనమాట. అంటే బ్యాగ్స్ మా ఈ లగేజ్ ఎక్కువగా గివ్ అవే గిఫ్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ గిఫ్ట్స్ వల్ల మా లగేజ్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆ చిన్న బ్యాగ్స్, నేను తీసిన చిన్న బ్యాగ్స్ అవి వే చేయలేదు ఓన్లీ ద బిగ్ క్యాబిన్ బ్యాగ్ అసలు మ్యాక్సిమం మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా వే చేస్తారు. ఇక్కడ వే చేయలేదు. మరి అది ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ మా పిల్లలు చాలా సూపర్ ఎక్సైటెడ్ అన్నమాట. సూపర్ ఎక్సైటెడ్. అండ్ ప్రతి బ్యాగ్ టైం పంపించారు. ఇంకా మనం గేట్ దగ్గర వెయిట్ చేయాల్సిన టైం వచ్చిందనమాట. గేట్ దగ్గర వెయిట్ చేయాల్సిన టైంలో మా పిల్లలు అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. అసలు ఫ్లైట్స్ చూస్తూ, అంటే వాళ్ళకి ఇండియా లాస్ట్ 1.5 years 2 years బ్యాక్ ఇండియా నుంచి యూకే వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియా వస్తున్నారు. అసలు ఇండియా వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, నా వైఫ్ వాళ్ళ తమ్ముడు, అంటే మా బామ్మర్ది మ్యారేజ్కి ప్లస్ కొంచెం పర్సనల్ పనులకి మేము ఇండియా ఈ జూన్లో రావాల్సి వచ్చింది. ఇఫ్ నాట్ అసలు యాక్చువల్ ప్లాన్ వచ్చేసి ఆగస్ట్ అనమాట. దాన్ని మేము ప్రీపోన్ చేసాము. ఆగస్ట్ నుంచి జూన్కి వచ్చామన్నమాట. పిల్లలు ఫ్లైట్స్ చూసి అప్పుడు ఎదురుకి వెళ్ళి చెర్రీ అనేవాడు చిన్న పిల్లడు అనమాట. ఐ మీన్ 2.5 years ఉన్నప్పుడు, 3.5 years ఉన్నప్పుడు చెర్రీ, 3.5 అప్పుడు చెర్రీ యూకే వచ్చాడు. ఇప్పుడు చెర్రీ ఇండియా వచ్చేటప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. తను ఎంజాయ్ చేస్తున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ని, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనకి గేట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారనమాట. కాకపోతే బాగుంది. ఇట్స్ బిట్ ఎక్స్పీరియన్స్ ఇది. కాకపోతే కొంచెం మేము ముందు టైంకి వెళ్ళి ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు మా వైఫ్ పిల్లలు అంతా ఆలోచిస్తున్నారు ఏం చేయాలా, గేట్స్ ఓపెన్ అయ్యేదాకా ఏం చేయాలి. ఈ జాయ్ అడిగితే ఇంకా వాడు ఎంటర్టైన్మెంట్ వాడు. బట్ ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ లల్లీ ఈజ్ సూపర్ ఎక్సైటెడ్. అసలు మా పిల్లలు అసలు ఎక్కడ ఆగట్లేదు. అసలు వాళ్ళ ఎక్సైట్మెంట్కి అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
మేము అసలు ఎటు తప్పిపోతారో, అసలు ఏంటి గేట్ దగ్గరికి వెళ్ళేది, గేట్ ఓపెన్ చేయడం ఆలస్యం, అసలు వాళ్ళే ఉరికేస్తున్నారు, వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు అది చెర్రీ దే ఆర్ ఎంజాయింగ్ దే ఓన్ వే. వాళ్ళ హ్యాపీనెస్ని, పిల్లల హ్యాపీనెస్ని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్తున్నారు హ్యాపీనెస్ని. Blanket and pillow. What is this? Oh, headphones. భయమేస్తుందా? ఎందుకు ఏడుస్తున్నావురా? పిల్లలకి ఏం చేయండి తెచ్చేసాను. ఎయిర్పోర్ట్ వచ్చా, ఎయిర్పోర్ట్ జాయ్ అప్పుడే స్టార్ట్ చేసావా? నచ్చింది నీకు? ఏంటి బిజీ బిజీగా ఏం చేస్తున్నావు? శానిటైజర్, ఇయర్బడ్స్, ఐ మాస్క్. మనం పడిపోతాం. Joy, are you busy? Etihad. Look, this one is England, this one is India. Abu Dhabi. I mean, look, Abu Dhabi. This one is. Gift for you. అండ్ వాళ్ళు ఆ గిఫ్ట్ సెట్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత ది మోస్ట్ జాయ్కి ఇష్టమైంది డ్రాయింగ్ అనమాట. మ్యాక్సిమం తన లీజర్ టైం ఎప్పుడు డ్రాయింగ్తోనే గడుపుతాడు. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా, ఫ్లైట్లో కూడా అదే ఇచ్చారనమాట, డ్రాయింగ్ సెట్. ఐ మీన్ లైక్ బ్యాట్మెన్ జాకెట్. చెర్రీ కూడా అసలు ఈ సూపర్ ఎక్సైటెడ్ with the gift pack from the Etihad Airways. ఖత్తర్ని లాస్ట్ టైం మేము ఖత్తర్ ఎయిర్వేస్లో కూడా చూస్తున్నారు కదా, ఇది బ్యాట్మెన్ బ్యాగ్. అండ్ ఇది చిల్డ్రన్ ఏంటంటే ఎంగేజ్ పరచడానికి ఫ్లైట్లో వాళ్ళకి ఒక మెమరీ చూడండి. దే ఆర్ సూపర్ ఎక్సైటెడ్. మా వాడు ఫ్లైట్ దిగే లోపల డ్రాయింగ్ బుక్ మొత్తం అవ చేశాడు అనమాట. Did you like it? మేము అబుదాబి దిగే టైంకి అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్లో జాయ్ అసలు చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఏంటంటే అప్పుడు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు తను ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే టేక్ ఆఫ్ లైవ్ చూస్తున్నాడు అనమాట. అండ్ మీరు చూస్తున్నారు మా చెర్రీ టేక్ ఆఫ్ అయ్యే టైంకే పడుకునిపోయాడు. మరి భయం వేసో ఏంటో తెలియదు కానీ చెర్రీ వెంటనే పడుకుని పోయాడు. అండ్ నేను జాయ్ లల్లి టేక్ ఆఫ్ని లైవ్లో చూస్తున్నాము స్క్రీన్ మీద. అండ్ టేక్ ఆఫ్ని స్క్రీన్లో చూస్తున్నాము ఇప్పుడు. చెర్రీ ఆ టైంకి పడుకుని పోయాడు. మరి భయం వేసో ఏంటో. అండ్ నేను జాయ్ లల్లి ఎంజాయ్ చేస్తున్నాము.
ఇక్కడ ఇతిహాద్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఫుడ్ అనమాట. మనం ఫస్ట్ మన ఫ్లైట్ జర్నీ వచ్చేసి ఇప్పుడు యూకే నుంచి మొదలైంది. మ్యాక్సిమం ఫుడ్ అంతా బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్, ఎవ్రీథింగ్. అసలు మా పిల్లలు అయితే తినలేక అసలు వదిలేశారు మొత్తం. సేమ్ అది జాకెట్ పొటాటో, సేమ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. కాకపోతే ఫుడ్ ఇక్కడ మేము సాటిస్ఫై అవ్వలేదు ఇతిహాడ్ ఎయిర్వేస్లో. అండ్ మేము దగ్గరగా లండన్ టు అబుదాబి దగ్గర 5000 miles ట్రావెల్ చేశాం. అండ్ ఇప్పుడు మేము జస్ట్ అబుదాబిలో ల్యాండ్ అయ్యాము. ఆ వ్యూ చాలా బాగుంది. అబుదాబిలో టైం 7 అయింది మేము ల్యాండ్ అయ్యేసరికి. బట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అపార్ట్ ఫ్రమ్ ద లంచ్. అండ్ అబుదాబిలో ల్యాండ్ అయ్యాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఏంటంటే మాది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి మేము త్వరగా గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి హైదరాబాద్. హాయ్ చెప్పు అందరికి.